భారతదేశం మీదకి అణుబాంబులేసినో, హైడ్రోజన్ బాంబులేసినో ఎవ్వరు జడగొట్టక్కర్లా. రాబోయే 25 ఏళ్ల తర్వాతన భారతదేశం పరిస్థితి ఏంటో ఎవ్వడికి అర్థం కాకుండా ఉంది. ఎందుకంటే ఇవాళ మద్యం సేవించనటువంటి యువతరం ఎంతున్నారు? మందు అలవాట్లేని యువతరం ఎంతమందున్నారు? గంజాయి డ్రగ్స్ వైపుకి వెళ్ళిపోతున్నటువంటి యువతరం ఎంత సంఖ్యలో ఉంది? శాతాలు అటు ఇటుగా నడుస్తున్నాయి. అంతే 30, 40, 50, 60, 70. ఇవాళ మద్యం సేవించడం అనేటటువంటిది తప్పు లేదన్నటువంటి తరహాలో సినిమాలు ప్రొజెక్ట్ చేస్తున్నాయి. తల్లిదండ్రులు కూడా అంగీకరిస్తున్నటువంటి పరిస్థితి. మొదట మద్యం, ఆ మద్యం మత్తు చాలనప్పుడు గంజాయి, దాని మత్తు ఆననప్పుడు డ్రగ్స్. వీటన్నిటి తర్వాతన యువతరంలో శరీరం బలం ఉంటుందా? బలహీనంగా ఉంటుందా? సమాజం ఎట్లా తయారవుతుంది? ఇదివరకు పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు, అధ్యాపకులు, నీతిని నేర్పేవాళ్ళు. అలా నీతిని నేర్పేటటువంటి వాళ్ళ దగ్గరికి మా బిడ్డలు అక్కర్లేదు. కార్పొరేట్ విద్యా సంస్థలు అయితే అట్లాంటి టీచర్ని తీసేదాకా ఊరుకోరు. చివరికి ఇంజనీరింగ్ కాలేజీలు మధ్యతరగతి చదివేటటువంటి నేను అమ్మాయి ఉదంతం చూసాం. ఎట్లాంటి పరిస్థితికి వచ్చిందో. రాబోయే రోజుల్లో ఇక నీతి చెప్పడానికి ఎవడైనా భయపడాలి. బూతుని నీతిగా చప్పట్లు కొట్టేవాళ్ళు పెరిగిపోతున్నారు. దాని ఇంపాక్ట్ ఇంకెవడో వచ్చి మన మీద ఎందుకు చేయాలి? మన వ్యవస్థలు మనమే నాశనం చేసుకున్నాక భవిష్యత్ తరం భయమేస్తోంది.